హలో గైస్, వెల్కమ్ టు PM7 మీడియా. ఈ రోజు నాతోనున్న గెస్ట్ ఎవరు అంటే, ఏ హీరోని తీసుకో ఆ హీరోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పుష్కరే కావాలి అన్నట్టుగా డైరెక్టర్స్ చూస్తున్నట్టుంది వ్యవహారం అంతా కూడా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన గెస్ట్ అయితే పుష్కరే. ఇంకా బాబు గురించి నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లే ఇంకా అడిగి తెలుసుకుందాం. అయితే ఈ ఆఫర్స్ ఎట్లా వచ్చినాయి, అసలు స్కూల్ కోకుండా యాక్టింగ్కి ఎందుకు వచ్చినాడు, స్కూల్ ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు, యాక్టింగ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. హాయ్ పుష్కర్. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అసలు యాక్చువల్లీ డేట్స్ అన్ని బిజీ ఉన్నాయి, కానీ నేను ఒక నెల నుండి అనుకుంటా కంటిన్యూస్గా అడిగి 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 ఫైనలీ ఇప్పుడు ఓకే అయింది కదా. Yes. ఇప్పుడు షెడ్యూల్ ఫ్రీ ఉంది. సో అన్న జరంత టైం అంటే ఇచ్చిండు ఇప్పుడు. చెప్పు, నార్మల్గా ఇప్పుడు 7th క్లాస్ అనుకుంటా కదా. సెవెంత్ నుంచి ఎయిత్కి వెళ్తున్నాం. అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. మరి షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. స్కూల్కి ఎప్పుడు పోతున్నావు, యాక్టింగ్కి ఎప్పుడు పోతున్నావు? అంటే ఇప్పుడు రీసెంట్ గా చిన్ని సీరియల్ చేస్తున్నాను కదా. చిన్ని సీరియల్ లో ప్రజెంట్ జనరేషన్ చేంజ్ అయింది, దాని వల్ల షూటింగ్స్ కూడా తగ్గుతాయి కదా. అలా స్కూల్ కూడా వెళ్ళిపోతున్నాను. మెయిన్ ఇప్పుడైతే నేను ఫోకస్ స్టడీస్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు ఆడోళ్ళు అయితే చిన్ని సీరియల్ అనగానే చందు అని గుర్తు. అసలు పుష్కర్ అనే బదులు చందు అనే పిలుస్తారు ఆల్మోస్ట్ చాలా మంది. చాలా మంది చందు. నాకు తెలిసిన నాకున్న సర్కిల్ వరకు అయితే పుష్కర్ అంటే గుర్తుపట్టారు, చందు అంటే ఓకే చిన్ని సీరియల్ అబ్బాయా అని ఆంటీలు అందరూ అట్లా చెప్తారు. మీరు అన్నది కరెక్ట్, అంతే చందు అని అంటారు. ఇక అబ్బాయిలు అయితే ఆ గోపిచంద్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు చూడు ఆ అబ్బాయి కదా, థండర్ మూవీలో చేశాడు ఆ అబ్బాయి కదా, సీరియల్స్ అట్లా మూవీసే. అంతే అంతే. సో ఇప్పుడు నువ్వు యాక్టింగ్ ఫీల్డ్ కి ఎట్లా వచ్చినావు మరి? యాక్టింగ్ ఫీల్డ్ ఇప్పుడు నాకు యాక్టింగ్ ఎలాగా వచ్చిందంటే 90ml మూవీ ఐడియా ఉంది. కార్తికేయన్. ఆ 90ml మూవీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా చూసేటాన్ని. అలాగా అబ్బా మనం కూడా చేస్తే ఎలా ఉంటది. మూవీ చూసి యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చావా? ట్రైనింగ్ లాంటివి? ట్రైనింగ్ లేదు. అదేంటి ఒక్కొక్క మూవీ చూసాను, నాకు చేయాలనిపించింది. సినిమాలో సీరియల్స్ సీరియల్స్ అప్పుడు అంత థాట్ రాలేదు, కానీ మూవీస్ లో చేయాలి బాగుంటది అని అనిపించింది. చాలా ఇష్టం నాకు అప్పటి నుంచి. ఇంకా తర్వాత మూవీస్ సీరియల్స్ అలాగా. యాక్టింగ్ అయితే నేను చేసుకుని వచ్చాను. యాక్టింగ్ ఏం ట్రైనింగ్ అయితే ఏం లేదు. అంటే 90mm మూవీ చూసి ఇంటికాడ ప్రాక్టీస్ చేసినావా? అట్లే లేదు మరి. అలా సీన్స్ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంటది, నాకు ఇష్టం చాలా. ఇప్పుడు మేము డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ క్లాసెస్ పోయి ఆడ నేర్చుకొని మేము ఎన్ని తంటాలు పడ్డా, ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా మాకు అంత లక్కే లేదు అసలు. నువ్వు ఈజీగా ఇట్లా మూవీ చూసి మూవీస్కి వచ్చినావు అంటే బుర్రపాడు అసలు ఆన్సర్. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరన్నా అంటే సర్కిల్ ఏమన్నా ఉండి అట్లా ఈజీ అయిందా, లేకపోతే నార్మల్ గా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చావా? అలా లేదు, ఆడిషన్స్ కూడా ఇవ్వాలంటే చాలా కష్టపడి వచ్చా. అది మేము ఉండేది హైదరాబాద్ కాదు, మేము ఉండేది ఆంధ్రాలో, ప్రాపర్ విజయవాడ. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఏదైనా షూటింగ్స్ కుంటే మళ్ళీ చేసుకొని ఇంటి ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ హౌస్ ఉండదు కాబట్టి బస్ నుంచి వచ్చేసి షూటింగ్స్ అవన్నీ చేసుకొని వన్ డే చేసుకొని రేపు లేదంటే మళ్ళీ వెళ్ళిపోతాం ఊరికి. అలా కష్టపడుకొని మొత్తానికి నాకు ఒక సీరియల్లో అయితే అడుగు పెట్టా. ఫస్ట్ సీరియల్ ఏంటి? నువ్వు నేను ప్రేమ. అవును, నువ్వు నేను ప్రేమ, గుండె నిండా గుడి గంటలు, మా అన్నయ్య. ఇప్పుడు చిన్ని సీరియల్, జాబిలి కోసం ఆకాశం వల్లే, ఈ సీరియల్ అన్ని కూడా జాబిలి కోసం ఆకాశం వల్లే టచ్ ఇచ్చుకుంటూ వచ్చావు అన్ని. ఇంకా చిన్ని సీరియల్ అయితే కంటిన్యూ రోల్ ఇచ్చారా? కంటిన్యూ రోల్ ఇచ్చారు. ఇప్పుడు సీరియల్ కి కూడా ఆడిషన్ ఇస్తేనే సెలెక్ట్ చేసుకుంటారు కదా, అట్లా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసావు అక్కడ? ఆడిషన్ సమ్ పాటిస్తారు, ఒక డైలాగ్ అది చెప్పాలి బాగా. అంటే నీకు కొత్త కదా, లుక్ టెస్ట్ తీసుకున్న తర్వాత ఆడిషన్ కి డైలాగ్ చెప్పు అని అంటారు. డైలాగ్ అండ్ ఇప్పుడు గుర్తుందా లేదా అసలు? గుర్తుంది, చెప్పు. సురభి చాలా మంచిది, అంతే. చిన్ని సీరియల్ చిన్ని కాబట్టి చిన్ని చాలా మంచిది, నాకు వర్క్స్ చదువులో నాకు హెల్ప్ చేస్తుంది. కానీ అంటే నా చెల్లి క్యారెక్టర్ లోహిత, కానీ తను మాత్రం చిన్నిని ఎప్పుడు కోపంగా ఉంటది, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది నా డైలాగ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ లో ఇప్పుడు లోహితనేమో మొత్తం ఇట్లా గజ్జు ఉంటది చిన్ని పైన, నీకేమో చిన్ని మీద ఇష్టం ఉంటది. సో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు నీకే ఓకే మంచిగా చేయగలుగుతా నాతో అవుతుంది అని
ఇద్దరిని మెయింటైన్ అంటే ఇప్పుడు చెల్లెని మెయింటైన్ చేయాలి, ఇటు మరదల్ని మెయింటైన్ చేయాలి కదా అట్లా. ఉంటుంది. ఇప్పుడు చిన్నితో ఏం మాట్లాడా అలా డైలాగ్ ఉంటది. సపోజ్ మీరున్నారు, మీకు సపోర్ట్ చేయాలి, నేను మాట్లాడతా, తర్వాత వాళ్ళని తిడితే మిమ్మల్ని వేరే వాళ్ళు తిట్టారు అనుకోండి ఫర్ సపోజ్, నేను వాళ్ళు ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పాలి. అంతే, డైలాగ్స్ అంత ప్రాబ్లం. ప్రాంప్టింగ్ చెప్తారు కాబట్టి ఈజీ అయిందేమో, అంతే కదా. ఓకే, ఇప్పుడు సినిమాస్ గురించి వద్దాం. విశ్వం మూవీ, తర్వాత మట్కా, తండేల్, ఇంకా దేవరాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉన్నది బాబు గారిది. ఓకే, ఫస్ట్ మూవీస్ లో ఎట్లా ఆఫర్ వచ్చింది మరి? మూవీస్ లో ఫస్ట్ నాకు అసురగణ రుద్ర, నెక్స్ట్ అసురగణ రుద్ర తర్వాత విశ్వం. విశ్వం గోపిచంద్ గారిది. గోపిచంద్ గారు చిన్నప్పుడు హీరో రోల్, అది అక్కడ మనాలిలో చేసాం ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం అక్కడ మనాలి. నెక్స్ట్ తండేల్ మూవీ, అది కూడా వైజాగ్ మీ దగ్గరనే కాబట్టి చేయమనిగా చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకుంటా, అంతే. ఇంకా నెక్స్ట్ మట్కా. మట్కాలో హీరో తమ్ముణ్ణి, బట్ క్యారెక్టర్ వైస్ గా అలా కలుసుకోండి. ఇప్పుడు ఒక సినిమా చూసి ఇంకొక సినిమాకి అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారా? అంతే. నాకు తెలిసిన మిగతా అంటే కొన్ని డైరెక్ట్ కాదు కానీ కొన్ని ఆడిషన్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ కూడా ఉన్నాయి. విశ్వం మూవీ ఇప్పుడు డైరెక్ట్. నువ్వు ఇప్పుడు నేను యాక్టర్ అయితే మమ్మీ అని చెప్పి మీ మమ్మీకే ఫస్ట్ చెప్పుంటావు కదా, డైరెక్ట్ డాడీలకు పోయి చెప్పే అంత ధైర్యం ఏ అబ్బాయికి లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలా ఏం లేదు, నేను మూవీ చేశాను, నచ్చేసింది, మమ్మీ నాకు యాక్టింగ్ చేయాలంది మమ్మీ అని చెప్పాను. అప్పుడు ఏమన్నది? యాక్టింగ్ వచ్చాను అడిగారు ముందు. అమ్మా నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను ప్లీజ్ ప్లీజ్ అనగా మమ్మీ చాలా కష్టపడారు అసలు. అవునా? నేను చెప్పలేను అది. మీ మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయి ఉండి తను ఇంట్లో ఉండి నీకోసం ట్రయల్స్ చేసింది అంటే వెనక స్టోరీ ఏదో ఉంది అని మాకు అనిపిస్తుంది, తెలుసుకోవడానికే కదా నేను స్టోరీ ఉంది కానీ నేను చెప్పలేను అంటున్నాను కదా. మరి అంతలా కష్టపడ్డారు, ఎందుకంటే అసలు మేము ఊరు నుంచి వచ్చి అసలు వన్ డే కూడా అసలు ఏం ఫుడ్ తినేవాళ్ళం కాదు. 2 years దాకా ట్రై చేసాం. తర్వాత ఫస్ట్ సీరియల్ అన్నాను కదా నువ్వు నేను ప్రేమ, అప్పుడు అదే ఫస్ట్ నా సీరియల్. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నేను ఆ ఫస్ట్ సీరియల్ అది నువ్వు నేను ప్రేమతో అడిగేసావు అనమాట. ఓకే, ఇప్పుడు ట్రయల్స్ చేసినప్పుడు బాగా కష్టపడ్డారని చెప్పావు కదా, అంటే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ, అంటే షూట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి షూట్ చేసుకోవడం, ఒక డ్రెస్ లేకపోతే బస్ స్టాండ్లలో చేంజ్ చేసుకోవడం అవన్నీ అయ్యాయంట. అంటే ఎట్లా ఫేస్ చేసినావు అవన్నీ, ఎట్లా మేనేజ్ చేసినావు? అసలు నాకు చాలా బాధ అసలు అప్పుడైతే. అప్పుడుగా అంతే అనిపించలేదు, రెడీ అయిపోయించుకొని తర్వాత ఇలా కష్టపడి వచ్చాము, ఈ రోజు ఇలా ఉన్నాము అని చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు అట్లా బాగా కష్టపడ్డ ఒక షూట్ ఏంటి? ఒక సీరియల్ కి నేను అప్పుడు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ నేను అక్కడే ఉన్నాను. ఎక్కడ? షూట్ లోనే, ఇప్పుడు పేరు చెప్పాను కానీ. సో నువ్వు అక్కడ ఉన్నావు, నీకు ఇంకొక డ్రెస్ లేదు. యాక్చువల్లీ అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అరేంజ్ చేయడానికి సిద్ధంగా లేరు, దే ఆర్ సీరియస్లీ వాళ్ళు బిజీ ఉన్నారు. నువ్వు మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వచ్చావు అక్కడికి. నిజమే. సో నార్మల్ గా నువ్వు షూట్ కి పోయినప్పుడు ఎవరిని వెంబడి తీసుకొని పోతావు? మాక్సిమం మమ్మీ, ఫస్ట్ లో అయితే మమ్మీ వస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటి వైజాగ్ నుండి ఇక్కడికి వస్తారా షూట్? వైజాగ్ కాదు, విజయవాడ. విజయవాడ నుండి హైదరాబాద్ కి వస్తారా షూట్ కోసం? అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటారు? మళ్ళీ విజయవాడ వెళ్తాం. అంటే ఇట్లా 9 to 9 షెడ్యూల్, లేకపోతే ఏమంటారు ఒక డే అయిపోయిన తర్వాత నైట్ బయలుదేరి వెళ్ళిపోతారా? ఒక్కొక్కసారి లేట్ నైట్ ప్యాకప్ ఇస్తారు కదా. తప్పదు, వెళ్ళాల్సిందే కదా. మరి ఎక్కడ ఉంటాం హైదరాబాద్ లో? మేనేజర్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం గానీ, మరి వాళ్ళ వర్క్స్ కూడా వాళ్ళకి ఉంటాయి కదా. మేము ఊరు నుంచి వచ్చామా, షూటింగ్ చేసుకున్నామా, మళ్ళీ అయిపోతే వెళ్ళిపోవడమా. సో ఇప్పుడు కంటిన్యూస్ గా 2-3 days షూట్ ఉంది అనుకో, అప్పుడు ఎట్లా? అప్పుడు మమ్మీ ఏదైనా మేనేజ్ చేయొచ్చు, మరి నాకు అప్పుడు అయితే ఏం తెలియదు. ఓకే, అంటే తర్వాత కొన్ని ఇయర్స్ కష్టపడాక మమ్మీకి ఒక ఫ్రెండ్ తెలుసు హైదరాబాద్ లో, ఎస్ఆర్ నగర్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షూట్స్ కి వెళ్ళిపోవడమే. మళ్ళీ నెక్స్ట్ డే ఉందనుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ గోయింగ్. ఇప్పుడు నార్మల్ గా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే ఏ క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఇష్టం నీకు? అంటే ఇట్లా ఉంటది కదా, విలన్ రోల్ది ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, హీరో రోల్ది ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, హీరో ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ ఒకలాగా ఉంటుంది, తమ్ముడు క్యారెక్టరైజేషన్ ఒకలాగా ఉంటుంది. సో నువ్వు ఇవన్నీ టచ్ చేసుకుంటూ వచ్చినావు, అన్ని పాత్రలు టచ్ చేసావు, అన్ని చేసావు. నీకు అందులో ఏది ఎక్కువ నచ్చింది? నాకు ఫస్ట్ నాకేమన్నా ఒక ఫేవరెట్ అని ఉండదు. నాకు అన్ని నచ్చినాయి. అది హీరో రోల్ చేయడము, హీరో తమ్ముడు కింద చేయడము, ఎనీ రోల్ నాకు అన్ని ఇష్టమే.
ఇట్లా ఈ క్యారెక్టరే చెయ్యాలి అని కూడా ఏమనిపించదా? ఏమనిపించదు. ఏది పడితే అది చేసేస్తాం, చెయ్యడం మాత్రం ఇంపార్టెంట్. అంతే. ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో అసలు ఫేవరెట్ క్యారెక్టరే లేదు. నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, నువ్వు ఈ క్యారెక్టర్ మంచిగా చేస్తున్నావు కాబట్టి నేను దీనికి తీసుకుంటా అని అనుకునే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్రాజ్ క్యారెక్టర్ ఉంది, ఆయన అంటే ఫాస్ట్ గా డైలాగ్స్ ఇవ్వడం, ఫాస్ట్ గా తిట్టడం, అందులో ఫేమస్ అయింది కాబట్టి అది అట్లా చేస్తున్నాడు ఆయన. నీకు ఈ మూవీస్లలో ఏది నేను ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతా అని అనిపించింది? క్యారెక్టర్ నీకు ఇది నచ్చింది అని నేను అడగట్లేదు, నీ పర్ఫార్మెన్స్ నేను ఇది బాగా ఇస్తున్నా నీకు అనిపించిన క్యారెక్టర్ ఏంటి? అన్ని బాగానే ఇస్తా. ఏదో ఒకటి ఉంటే చెప్పేది. ఏదో ఒకటి అసలు లేదు, నాకు అన్ని బాగానే ఇస్తాను, అన్ని యాక్టింగ్ బాగానే చేస్తా. నువ్వేం ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నావుగా? అవును, ట్రైనింగ్ తీసుకోలే. తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఎక్కడైనా ఎవరితో గొడవ పడాలనుకోండి, నార్మల్ గా మన స్కూల్లో ఏదైనా టీచర్స్ వచ్చినప్పుడు తిడతారు, మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు అయిందని ఎలా గొడవ పడతాం, అంటే నార్మల్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఎవరిని తిట్టాలనుకోండి, మా చెల్లిని ఎలా తిట్టాను, తమ్ముళ్ళని ఎలా తిట్టాను, మరి అంత ఎక్కువ నార్మల్ చెప్తున్నా, బట్ అంతే అలాగా డైలాగ్స్ తో వస్తుంది. మరి ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి డైలాగ్స్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు షూటింగ్స్ లో మీరు అంటున్నారు చూడండి, అంటే ఎలా యాక్టింగ్ అనేది అక్క, అంటే ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి, కోపంగా డైలాగ్స్, ఆ డైలాగ్స్ లో మనం ఎక్స్ప్రెస్ ఇస్తే డైలాగ్ మనం చెప్పినట్టు అనే అలా ఉంటది. ఫస్ట్ ఒక రోల్ కోపంగా చేసినాం అనుకో, నెక్స్ట్ ఒక రోల్ శాంతంగా చేయాలి, అంటే ఈజీ మాడ్యులేషన్స్ అనేవి అంత తొందరగా గ్రేట్ యాక్టర్ కి కూడా అడాప్ట్ కావు అంత ఫాస్ట్ గా. సో మరి అప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతావు నీచి నువ్వు? ఫస్ట్ ఒకవేళ కోపంగా చెప్పాలనుకోండి, ముందు తెలుసుకుంటా, ఈయనంటే ఏం చేస్తున్నాడు తెలియకుండా ఏం చేస్తున్నావు అని అవుతాం. మళ్ళీ నెక్స్ట్ కోపంగానే ఉంటా, మళ్ళీ ఎవరో వచ్చి నేను ఎందుకు కోపడుతున్నావు అంటే, కోపడికి ఇంకోసారి అలా అంటారు, సరేరా నువ్వు చెప్పావు కాబట్టి నేను కోపన్నా, అంతే అంతే. అట్లా మాల్ చేసుకుంటా. ఓకే. ఇప్పుడు కొన్ని సీరియల్ కి అంటే ప్రాంప్టింగ్ చెప్తారు, మూవీస్ కి ప్రాంప్టింగ్ ఉండదు, నీచి నువ్వే డైలాగ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ నువ్వు అడిగేసింది సీరియల్ కి కాబట్టి, అండ్ నీకు ముందు కూడా ట్రైనింగ్ అవి ఇవన్నీ ఏం లేవు కాబట్టి, సో నీకు డిఫరెన్స్ అనిపించి ఉంటది. ఇది అనిపించలేదని అనుకో, డెఫినెట్ గా అనిపిస్తుంది. అప్పుడు ఏమన్నా భయపడ్డం కానీ, తడబడ్డం కానీ, డైలాగ్స్ అని నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డం కానీ మన ఒక్కసారి అంటే ముందుగా అలా అనుకోలేదు, మూవీస్ లో కూడా ప్రాంప్టింగ్ ఉంటదేమో అని నేను అనుకున్నాను, కానీ నేను విశ్వ మూవీలో ప్రాంప్టింగ్ లేదు, మాక్సిమం మూవీస్ లో ఉంటదేమో అనుకున్నాను నేను. తర్వాత మన స్క్రిప్ట్ ఇచ్చారు, చదువుతున్నాను ఫస్ట్ టైం కాబట్టి చాలా సార్లు అక్కడక్కడ చిన్న చిన్న స్ట్రక్స్ అలా వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ టైం నుంచి బాగానే చెప్తున్నా. సో మ్యాక్స్ ఎన్నిసార్లు ప్రిపేర్ అయితే ఒక డైలాగ్ ఇస్తే? ఒక డైలాగ్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ నేను చూసుకుంటా, ఇప్పుడు నా దగ్గర మనిషి ఉన్నాడు, ఆయనతో నేను ఎలా మాట్లాడాలి అని నేను ఇమాజిన్ చేసుకొని డైలాగ్ అలా ప్రాక్టీస్ అవుతాను. అయితే నీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ హీరో అని కాదు, అందరు ఇష్టమే. ఇప్పుడు నేను 3 హీరోల పేర్లు చెప్తా, వాళ్ళ డైలాగులు ఆన్ ది స్పాట్ లో చెప్పాలి. నువ్వు ఆన్ ది స్పాట్ అని నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి. నువ్వంటే ఇష్టం కాబట్టి నాకు, నువ్వు అడిగితే నేను ఈ సీరియల్లో నువ్వు చేసావని చెప్పానా, నాకు ఇష్టం కాబట్టి నేను తెలుసుకొని నీకు చెప్తున్నా, చెప్పు. ఎస్ కదా, ఓకే. మీరు అడిగారు అందరు హీరోల్లో 3 సెలెక్ట్ చేస్తానన్నారు, సరే మరి నీకు ఇష్టమైన 3 చెప్పు, వాళ్ళే అడుగుతా. బాగా ఇష్టం అంటే ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రభాస్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, భలే బాబుది కూడా మాకు ఒక డైలాగ్ కావాలి, లేకపోతే 3 ఒకళ్ళ డైలాగ్ చెప్తావా, 3 డైలాగ్ చెప్తావా, నీ ఇష్టం ఇక. సరే, ఒకళ్ళైనా చెప్పొచ్చు కదా. చెప్పు. అమ్మా ఇంటికి వెళ్దామా, నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు, నీ మీద కోపం ఏంటమ్మా, నువ్వంటే నాకు పిచ్చమ్మా, హర హర మహాదేవ శంభో శంకర, కాలు దూవే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది, ఏయ్ అంచనా వేయడానికి నువ్వు పోలవరం డ్యామా పట్టుసీమ తూమ పిల్ల కాలవ. చాలా బాగా చెప్పావు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అంటే నేను ఎప్పుడు టీవీలో చూస్తాను కదా, డైరెక్ట్ గా చూసి డైలాగ్ చూడడం అంటే నాకు కూడా కొంచెం మిస్మరైజింగ్ ఉన్నది. సో ఇప్పుడు షూటింగ్లలో సుష్మక్కతో కానీ, రవి అన్నతో కానీ, నిఖిల్ అన్నతో కానీ, అదిగాక ఇప్పుడు కావ్యక్కతో కానీ, బంగారం శ్రీదేవితో కానీ, లోహితతో కానీ, ఇట్లా కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి, ఇప్పుడు బాగా రీల్స్ చేస్తూ ఉంటారు. అందులో వీళ్ళందరితోని ఆయన ఇట్లా
చిన్న ఫన్నీ మూమెంట్ ఒకటి నీకు గుర్తున్నది? సుష్మా గారిది యూట్యూబ్, అక్కది యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ లో చాలా ఫన్నీగా చేస్తాను నేను. అంటే నార్మల్గా ఇప్పుడు అంటే రవి అన్న కూడా నాతో చాలా కామెడీగా ఉంటారు. అన్న ఏదైనా పెట్ట ఎవరైనా ఇప్పుడు ఏదైనా తింటారనుకోండి, అమ్మా తినేస్తుంది రవి అన్న రవి అన్న మనకి ఇవ్వకుండా తినేస్తున్నారంటే దిష్టి పెట్టాను కడుపు నొప్పి వచ్చేది అలా చెప్తారా కామెడీగా. తర్వాత యూట్యూబ్ లో ఏదైనా ఫన్నీ అలాగా మీమ్స్ అలాగా అన్న పెడతారు. ఇప్పుడు రీల్స్ చేసుకుంటూనే ఉంటారు. మీకు షెడ్యూల్ అయిపోయిన తర్వాత అంత ఫ్రీ టైం ఉంటుందా? అంటే మధ్యలో వైడ్ తీస్తారు, మళ్ళీ తర్వాత క్లోజెస్ ఉంటాయి, మళ్ళీ బ్రేక్ ఇస్తారు కదా, ఆ టైం ఖాళీ టైంలో తీస్తూ ఉంటారు. మినిమం ఒక్కొక్క రోజులో సీన్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు చెప్పలేదు. ఓకే, బిజీ ఉన్న వాళ్ళని పట్టుకొని మిమ్మల్ని అందరిని వదిలేస్తే మీరు రీల్స్ ఇస్తారు అనమాట. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు మేము అరదల్ ఆమె ఉంది చిన్ని, లోహిత, ఇద్దరిట్లలో ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటావు? ఇద్దరితోనే బాగానే ఉంటా సీరియల్లో. లేదు ఒక్కరితోనే క్లోజ్ లేదు ఒక్కరితోనే క్లోజ్ ఉంటావు సీరియల్లో అయితే ఇద్దరితోనే బాగానే ఉంటాయి. బయట మరి చిన్ని నేనైతే సీరియల్స్ చేసాం, జాబిలి కోసం తండేల్. అంటే చిన్ని సీరియల్ లో పేరు నచ్చి తీసుకుపోయి తండేల్లో కూడా సేమ్ పేరు లేదు, శ్రీదేవి నేను తండేల్లో కూడా చేసాం. ఓకేనా? అంతే. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే చిన్ని సీరియల్లో వీళ్ళ పేరు బాగుంది కాబట్టి తీసుకుపోయి తండేల్లో పెట్టినారు. మూవీస్ లో కాకుండా సీరియల్స్ లలో నీకు ఇష్టమైన పేరు ఎవరిది? గుండె నిండా గుడి గంటల్లో బాలు, అది నాకు నచ్చింది. బాలు మంచిగా మీరు ఇట్లా పరివారం ప్రోగ్రామ్స్ కి అట్లా ఈవెంట్స్ కి పోయినప్పుడు కూడా అందరు బాగా కలిసి ఉంటారు, మంచిగా ట్రీట్ చేస్తారు వాళ్ళందరూ. ఓకే, ఎట్లుంటారు నీతో? కావ్యక్క ఎట్లుంటది, నిఖిల్ అన్న ఎట్లుంటాడు, బాలు అన్న ఎట్లుంటాడు? కావ్యక్క మార్నింగ్ రాగానే నేను హాయ్ అని చెప్తా, ప్రతి ఒక్కరికి హాయ్ మార్నింగ్, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. చిన్ని సీరియల్లో మీకు విలన్ క్యారెక్టర్ అని ఎవరు వాసు గారు, దేవ ఆయన సార్ అయితే నాతో చాలా ఫ్రెండ్గా ఉంటారు, ఆడుకుంటారు కూడా. అంటే మాకు ఇట్లా రగ్గుడుగా కనిపిస్తుంది అంటే కనిపించగానే ఎరా చందు ఏం చేస్తున్నావు, షూట్ లో కూడా నేను చందు అనే పిలుస్తారా? మాక్సిమం చందువే. పుష్కర్ అనే పేరు అందరు మర్చిపోతున్నారు. పుష్కర్ అనే పేరు అంటే మా శ్రీను మా సార్ డైరెక్టర్ సార్ శ్రీను సార్ అప్పుడప్పుడు పుష్కర్ అని అలా పిలుస్తారు. అందరు చందువే. క్లిక్ అయిపోయింది కావచ్చు చందు అనే క్యారెక్టర్, మొత్తం అంతా అందరికి మొత్తం ఇంజెక్ట్ అయిపోయింది ఇట్లా. ఇప్పుడు ఇంటికాడ ఫ్రెండ్స్ గానీ, స్కూల్లో ఫ్రెండ్స్ గానీ వాళ్ళు కూడా చందు అని పిలుస్తారా, పుష్కర్ అని పిలుస్తారా? పుష్కర్ వాళ్ళైతే ఓకే, వాళ్ళకి ఇంజెక్ట్ కాలేదు, సంతోషం. సో మరి కొంతమంది చెప్పారు జాక్ మూవీ మీకు ఐడియా ఉందా, సిద్ధు జొన్నల్ గడ్డ అన్నది జాక్ మూవీ చాలా మంది చెప్పారు, చాలా యాక్సిడెంట్ సీన్ ఉంది, మా ఫ్రెండ్స్ కూడా. ఓకే, ఇప్పుడు జాక్ మూవీ తీసావు కాబట్టి సైఫ్ అలీ ఖాన్ గారితో నీకు మంచి అనిపించింది యాక్టింగ్, సిద్ధు గారితో మంచి అనిపించింది? ఆ క్యారెక్టర్ మంచి అనిపించిందా, లేకపోతే జాక్ మూవీలో ఇది మంచి, ఏ హీరోతో నువ్వు కంఫర్ట్ గా ఉన్నావు? కంఫర్ట్ అందరు. సిద్ధు గారు మాట్లాడుతుండేనా షూట్ లో? నేను చేయలేదు కదా, ఆయన చిన్నప్పుడు అంటే ప్రీ రిలీజ్ అది ఈవెంట్ లో అంతేనా? మూవీ చూసిన తర్వాత కూడా మాట్లాడలేరా? పిక్ కూడా అంతేనా? ఫోటో. ఓకే, నేను ఎట్లా అనుకున్నానంటే మీకు ఇట్లా చిన్నప్పటి షూట్ అంతా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తీసుకొని మిగతా షెడ్యూల్ నెక్స్ట్ పెట్టుకుంటారేమో, అట్లా ఇంకా హీరోస్ కూడా చూస్తుంటారు కదా షూట్ ఎట్లా జరుగుతుంది అనేది, ఆ షెడ్యూల్ లో మీది కూడా చూసారేమో అని నేను అనుకున్నాను. అట్లే ఉండదు అయితే? మరి మేము షూట్ చేసే టైంలో అన్న వచ్చారేమో మరి నాకైతే తెలీదు. నా సిద్ధు అన్న చిన్నప్పుడు నేను. ఓకే, మరి ఇప్పుడు నువ్వు చేసిన ఇన్ని మూవీస్లలో నువ్వు ఏ హీరోస్ ని చూసినావు? నాగ చైతన్య గారు, సిద్ధు అన్న, నెక్స్ట్ గోపిచంద్ గారు, దేవరాల సైఫ్ అలీ ఖాన్, బాలకృష్ణ సార్. చూడడం కాకుండా క్లోజ్ ఉన్న హీరోస్ ఎవరైనా ఉన్నారు మరి? లేదు, షెడ్యూల్ కూడా ఉండదు కావచ్చు. ఓకే, నీకు కూడా అంటే చైల్డ్ ఆర్టిస్ట్లకు కూడా క్యారవాన్ ఉంటుందా? మూవీస్ లో ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ఓన్లీ హీరోస్ కి, హీరోయిన్స్ కి, మెయిన్ క్యారెక్టర్స్ కి ఇస్తారేమో అని నేను అనుకునేదాన్ని. ఓకే, మీకు కూడా ఇస్తారా అయితే క్యారవాన్స్? ఇస్తారు. సో ఇప్పుడు స్కూల్ ముచ్చట్ల కదం, ఏ స్కూల్ నువ్వు, ఏ క్లాస్?
రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ సనత్ నగర్. ఇక్కడ నా స్కూల్ కూడా షిఫ్ట్ అయిపోయి విజయవాడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్ కి. హైదరాబాద్ లో సనత్ నగర్ లో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే 8th క్లాస్. ఇప్పుడు 7th నుంచి 8th వెళ్ళా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గానీ టీచర్స్ గానీ సీరియల్స్ మూవీస్ చూస్తారా? చూస్తారు. ఏమంటారు? చిన్ని సీరియలే. టీచర్స్ కన్నా ఫ్యాన్స్ కదా. జాయినింగ్ లో చెప్తాం కదా ప్రిన్సిపల్ మేడం కి, మా ప్రిన్సిపల్ మేడం పేరు జులేఖ మేడం. చెప్తాం ఇలా షూటింగ్స్ ఉంటది, హెయిర్ ఉంటది అండి, కట్ చేయమని అని చెప్తాం కదా. తర్వాత వేరే టీచర్స్ కి ఒక బాబు వచ్చాడు, తన చెప్పచ్చు, అలా కూడా చెప్పచ్చు. తర్వాత మా ఫ్రెండ్స్ కి కూడా న్యూ జాయినింగ్ కదా, ఇంకా అలాగా కూడా ఫ్రెండ్స్ కూడా చేసుకొని నీకెందుకు అలా హెయిర్ ఉందా అని అడిగారు. హెయిర్ కట్ చేసుకో లేకపోతే ప్రిన్సిపల్ మేడం కొడతా అంటే నేను మూవీస్ లో యాక్ట్ చేస్తాను, అందుకని మూవీ హెయిర్ అలా పెట్టుకోవాలన్నాను. ఏ మూవీస్? చిన్ని సీరియల్స్ కూడా అన్నాను. చిన్ని సీరియల్లో చేస్తాను అన్నాను. ఓ చిన్ని సీరియల్, ఓకే నేను చూస్తాను, కంపల్సరీ చూస్తాను ఇంటికి వెళ్ళగానే అని చాలా మంది చెప్పారు. టోటల్ ఇప్పుడు మొత్తం మా ఫ్లోర్ మొత్తం తెలుసు. 9th 8th 7th 10th వాళ్ళకి అందరికి. ఓకే, అమ్మాయిలు ఉంటారు కంపల్సరీ కదా అది. ఓకే, వాళ్ళ దాంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా మరి నీకు? అలాగే అని పట్టించుకోరు. అబ్బాయిలు ఫ్రెండ్స్ పట్టించుకుంటారు కానీ అమ్మాయిలు పట్టించుకోరా? వాళ్ళకి ఏదైనా మేడం ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఏదైనా బుక్స్ కలెక్ట్ చేయమని అనుకోండి, వస్తారు, బుక్స్ ఇస్తావా అని అడుగుతారు. రగ్గుడుగా ఉంటారు కావచ్చు కదా. రగ్గుడుగా ఉంటారు కావచ్చు అమ్మాయిలు. అదే మేము బాయ్స్ ఎవరైనా ఏదైనా చేసాం అనుకోండి, ఏదైనా పనిష్మెంట్ ఉంటది, వాళ్ళు మాత్రం ఏం చేయరు. గర్ల్స్ కదా అంతే వదిలేస్తారు. అంటే వాళ్ళు ఫీజు కడుతున్నారు, మేము ఫీజు కడుతున్నాం, వాళ్ళని అనట్లేదు మమ్మల్ని అంటున్నారు అంతే అంతే. నిజంగా లైట్ అక్క. ఇప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అల్లరి చేస్తే నేమ్స్ ఎక్కించే వాళ్ళం. ఉందిగా అప్పుడు, అది కూడా ఉందిగా. ఇప్పటికుందా ట్రెండ్? ఎక్కిస్తారా? ఫస్ట్ ఎవరి పేరు? మామూలుగా ఉండదు, కారణం బోర్డు అసలు లేదు, బుక్ సైలెంట్ గా రాస్తారా, ఒక కార్నర్ లో కూర్చొని రాస్తారు. నేను చూసాను కాబట్టి చెప్తున్నా. నిజంగానా? నిజంగా. నీ పేరు ఎన్నిసార్లు? నా పేరు వస్తుందేమో నేను భయపడతా. అరే నువ్వు నా పేరు రాయకు, నేను నీకు నేమ్స్ చెప్తా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారా అని. అమ్మ దొంగ. చూడండి ఇలా స్కూల్ మేట్స్ క్లాస్మేట్స్ ఎవరున్నారు, మీ పేరు ఎక్కింది అంటే కారణం పుష్కరే. మరి అయిపోయింది, సీక్రెట్ ఓపెన్. ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ అల్లరి చేస్తారా, బాయ్స్ ఎక్కువ అల్లరి చేస్తారా? ఫర్ సపోజ్ ఇప్పుడు బాయ్స్ ఏదైనా మాట్లాడనుకోండి, మాక్సిమం నేను చదివిన స్కూళ్ళల్లో గర్ల్స్ ఎక్కువ లీడర్స్ ఉన్నారు. ఎందుకని? గర్ల్స్ ఏమో గర్ల్స్ పేర్లు రాయరు, బాయ్స్ పేర్లే రాస్తారు. ఓకే, వై? ఫోకస్ అంతా మీ మీద పెడుతున్నారు కాబట్టి. వై? మేము ప్రెసెంట్ ఇప్పుడున్న స్కూల్లో అయితే బాయ్ ఇప్పుడు మా కొంతమంది నేమ్స్ రాస్తాడు, మళ్ళీ గర్ల్స్ ఎవరిని రాసా ఉంటే నేనేం చేసా, వై వాట్ ఐ డూ, వై యు రైటింగ్ మై నేమ్? బెదిరిస్తారేమో కదా. ఐ విల్ టెల్ టు ప్రిన్సిపల్ మేడం వై యు రైటింగ్. ఓకే, అట్లా కంప్లైంట్స్. మళ్ళీ లీడర్ ఏమంటారు, నువ్వు వచ్చా మన తుడిపేస్తాను, నువ్వు తర్వాత తుడిచేస్తారు. ఇందాకేమన్నావు అని అడుగుతారు కదా మా ఫ్రెండ్స్ అందరు. నేను అడిగాను కానీ వెళ్ళి ఏమన్నావు, నా పేరు తుడిపరా అంటే కూర్చోవై అన్నావా లేదా? గర్ల్స్ పేరు అయితే తుడిపేస్తావు కదా, నాతో మాట్లాడరా ఇంకోసారి నుంచి. బెదిరిస్తావు కావచ్చు ఫ్రెండ్స్. బెదిరిస్తారు. నేను అది చెప్పలేదు, మా ఫ్రెండ్స్ చెప్తారు అలాగా. అది ఓకే, మీ ఫ్రెండ్స్ కొంచెం రఫ్ ఉన్నారు అయితే. ఒకసారి అయితే మా మేడం 3 క్వశ్చన్స్ చదవమని చెప్పారు లాస్ట్ పీరియడ్ లో. అంటే అది డైరీలో నోట్ చేస్తుంటే మాకు గుర్తుండదేమో మరి. మేడం నార్మల్ గా చెప్పారు, చదువుకో రావాలి 3 క్వశ్చన్స్ అన్నారు. అంటే నేను అది 8th క్లాస్ కు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా స్కూల్, మొత్తం బుక్స్ అవన్నీ కవర్స్ అవన్నీ వేసుకోవాలి కదా, అవంతా బిజీలో ఉన్నాను. మరి ట్యూషన్ ఉంది, అంటే మార్నింగ్ 8:30 నుంచి 9 నుంచి 4 వరకు స్కూల్. నేను 3:30కి వచ్చేస్తాను, మళ్ళీ 4కి అంతా వెళ్ళిపోయి 6కి వస్తాను ఇంటికి. 4 to 6 ట్యూషన్. 4 to 6 లో మొత్తం వర్క్స్ అన్ని చేసుకోవాలి. నేను ఈ 3 క్వశ్చన్స్ చదవడం మర్చిపోయా. అంటే డైరీలో ఉంటే చదివేటాన్ని మళ్ళీ చెప్పాలి మేడంకి. మార్నింగ్ అప్పుడు గుర్తొచ్చిన అమ్మ మేడం చెప్పింది అలాగా ఎలాగా అలాగా 3 క్వశ్చన్స్. కరువు కాటకాల గురించి. కరువు కాటకాలు లేకపోవడం అంటే ఏంటి,
కరువు కాటకాలు లేకపోవడం అంటే మనిషి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డలు ఏ లోటు లేకుండా ఉండటం. చెప్పా ఫైనల్లీ. అందుకు పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలి, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. ఫైనల్లీ నేర్చుకున్నాం. కొట్టలేదా మీ టీచర్? ఏమంటలేదు, నన్ను అడిగారు. అంటే మాక్సిమం మేమున్న ఏరియాలో అందరూ హిందీ, కొంతమంది తెలుగు. మాట్లాడొస్తుందా మరి హిందీ? అర్థమైంది? హిందీ కొంచెం అర్థమవుతుంది, అంటే వాళ్ళతో ఉండడం మాట్లాడడం అలవాటైంది కావచ్చు కదా. నార్మల్ గా అయితే అక్కడ ఉండడం వల్ల అయితే నాకు కొంచెం హిందీ అనేది వచ్చింది. సో ఇప్పుడు నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మరి? మ్యాథ్స్. బాబోయ్, మ్యాథ్సా? మ్యాథ్స్ టీచర్ వాణి మ్యామ్. వాణి మ్యామ్, ఓకే. బాగా చెప్తారు. బాగా చెప్తారా? టీచర్ అందరు టీచరే. అంతే, అందరు టీచర్లేనా? అందరు టీచర్. 2 మెంబర్స్ సార్, హిందీ సారు, తర్వాత వైస్ ప్రిన్సిపల్ సార్. వైస్ ప్రిన్సిపల్ సార్ అప్పుడప్పుడు వస్తారు, వైస్ ప్రిన్సిపల్ సార్. సో ఇప్పుడు మరి నీ లైఫ్ అంబిషన్ ఏంటి? లైఫ్ అంబిషన్ అప్పుడప్పుడే చూస్ చేసుకోలేదు. అంటే నేను 10th కి వచ్చాక మా మమ్మీ డాడీ మాట్లాడుకొని ఏది అనేది చెప్తాను. ఎంత క్లారిటీ ఉంది నీకు. మేము చిన్నప్పుడు అసలు ఎన్ని అంటుండే తెలుసా? 7th క్లాస్ లో సైంటిస్ట్ అంటుండే. 7th క్లాస్ లో సైంటిస్ట్ అయిపోతా, సైన్స్ చదివేస్తున్నా నేను, మళ్ళీ డాక్టర్ అయిపోతాను, పోలీస్ అయిపోతాను, ఐపీఎస్, ఐఏఎస్, ఫ్రెండ్ అని నీ అంబిషన్ ఏంటని అడిగితే పోలీస్. ఒక్కొక్కరు నేను డాక్టర్ చదువుతా, ఐఎమ్ ఇంజనీరింగ్, బీటెక్, ఇవన్నీ చేస్తా అని చెప్తావు. ఇప్పుడైతే క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఒకటి అనుకోవాలి కదా, లేదు నేను ఇప్పటి వరకు యాక్టింగ్ చేసినా కాబట్టి నేను యాక్టర్ అయితే లేకపోతే హీరో అవుతా అని. నేను అదే అంటావని ఎక్స్పెక్ట్ చేసిన. యాక్చువల్లీ క్లారిటీ లేదు అన్నావు. మరి ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా స్టడీస్ మీద పెట్టినా కదా, మరి ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిదామన్నా? గవర్నమెంట్ నేను చిన్న చేస్తున్నాను, నాకు 1.5 year వరకు చేస్తున్నాను నేను. అంటే చేయాలి, డైలీ ఉంటది, మంత్లీ ఒక 10 to 15 days ఉంటది. కాబట్టి నాకు ఖాళీ లేదు, క్లాసెస్ కూడా మిస్ అయిపోతున్నాను. చాలా ఇన్కంప్లీట్స్ వర్క్ ఉన్నాయి నాకు 7th క్లాస్ లో. అయితే పాస్ అయ్యావా 7th క్లాస్? మరి పాస్ అయ్యాను. ఓకే, ఎట్టకేలకు అయిపోయిందిలే. అసలు నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మరి ఇండస్ట్రీకి వచ్చావు? క్లాస్ ఇప్పుడు నేను 5th లో ఉన్నప్పుడు. అవును, అప్పుడు చిన్నపిల్ల లెక్క ఇప్పుడు జుట్టు అంతా పెరిగి తయ్యి ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నావు. ఒక 3-4 years బ్యాక్ వచ్చావు అనుకుంటా కదా. మరి మీ మమ్మీ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ సర్కిల్ ఇన్స్పెక్టర్. బాబాయ్ పోలీసా? సో మరి ఇప్పుడు ఇంట్లో డాడీని చూసినప్పుడు భయం అవుతుందా నీకు? అంటే నార్మల్ గా పోలీసులు అంటే నాకైతే భయమే బయట ఇస్తే. మరి నీకు ఇట్లా భయం అవుతుంది? భయం లేదా? ఫ్రీగానే ఉంటారా డాడీ మీతో? ఓకే. సో మరి నువ్వు ఇట్లా సరదాగా నీ లైక్ హాబీస్ ఏంటి, ఏం చేస్తావు నీకు సరదాగా అనిపించడానికి? ఫస్ట్ యాక్టింగ్, రీడింగ్ బుక్స్. బుక్స్ చదువుతావా? నార్మల్ మన స్కూల్ బుక్స్, లెసన్స్ అలాగా. అవి బోర్ కొట్టినప్పుడు చదువుతావేమో. ప్లేయింగ్ క్రికెట్ ఆడతావా? చెస్. బాబాయ్ మరి ఇప్పుడు నువ్వు బుక్స్ చదువుతావు, చెస్ ఆడతావు అంటే నువ్వు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ వా, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ వా? ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ బెంచ్ అయినా నేను ఏ బెంచ్ అయినా బాగానే చదువుతా. బాగానే చదువుతా అంటే నార్మల్ గా అవుట్ ఆఫ్ 100 ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? అవుట్ ఆఫ్ 100 ఒక 75-80. బాబు 75-80 అంటే 50 దాటిందంటే టాపరే అంతే. థర్డ్ అలా అట్లా వస్తావా? సో ఇప్పుడు కంటిన్యూ అవుదామని అనుకుంటున్నావా సీరియల్స్ లో, మూవీస్ లో? ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఇది చెయ్యాలి అని మన ఉన్నదని ఒకసారి అనుకున్నాను, హీరో పక్కనుండే చెయ్యాలి, ఫుల్ మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హీరో పక్కన ఒక క్యారెక్టర్ గా అలా అనుకున్నా. సో నార్మల్ నీకు డాన్స్ వచ్చా? డాన్స్ జాయిన్ అయ్యాను అక్క. ఇప్పుడు నేర్చుకుంటున్నావా? సో ఇప్పుడు స్టార్ట్ చేసావు అన్నమాట ప్రతి ఒక్కటి. నార్మల్ డాన్స్ అంటే రీల్స్ ఎక్కువ చేస్తున్నావు. ఓకే, చూస్తున్నాను. సో ఇప్పుడు మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? నేను మా చెల్లిని అడిగినా అని చెప్పు. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అండ్ పిలుచుడితోనే ఏమంటారు, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకొని అక్క స్టూడియోకి వస్తున్నా అని చెప్పి మరి ఈడి దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఈడి దాకా వచ్చినందుకు నీ కోసం చిన్న సెలబ్రేషన్ డబ్బా. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయు. సో చూసారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి గెస్ట్లని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరిని అని నేను చెప్పలేను కానీ నాకు కుదిరినంత మందిని అయితే తీసుకొచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్.